అతని సేవకులైన దేశ ప్రజలను యెహోవా ప్రవక్త అయిన యిర్మీయా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్య పెట్టలేదు. వాక్యాన్ని ఎవరో లక్ష్య పెట్టరమ్మా. వాక్యాన్ని ఎవరో లక్ష్య పెట్టరు. ఎందుకని? మన లోకంలో ఉన్నాం కదా, మనం బ్రతికే గొప్ప అనుకుంటాము, మనం చేసే క్రియలు గొప్ప అనుకుంటాం. కానీ అందుకని అన్నాడు వాక్యాన్ని లక్ష్య పెట్టాలి. ఇక్కడ యిర్మీయా వాక్యం చెబితే యిర్మీయా వాక్యం సెలవుగా ఎవరు లక్ష్య పెట్టరు. వాక్యం చెబుతుంటే ఎవరు లక్ష్య పెట్టరు. ఎప్పుడైతే కష్టాలు బాధలు వచ్చినప్పుడు నాకు వాక్యం తెలుసాయా, దేవుడు తెలుసాయా అంటాం. ఎందుకని? మనం అలాంటి జీవితం కలిగిన అవసరానికి ఒక మాట. మనం ఎక్కడ మంచి జరిగితే మంచి మాట మాట్లాడు, ఎక్కడ చెడ్డ జరిగితే చెడ్డ మాట మాట్లాడు. అలాగే వాక్యం చెప్పినప్పుడు వాక్యాన్ని వినాలా, నిర్లక్ష్యం చేసి. అలాగే మన ముందు బైబిల్ వాక్యం యేసుక్రీస్తు వాక్యం ఉపమానం చెబుతాం. ఒక ధనవంతుడు నరకానికి వెళ్ళి దేవుడు ప్రార్థన చేశాడు, అయ్యా ఈ నరకం నుంచి నన్ను తప్పించాయా, నేను పోయి భూమి మీద వాక్యం చెబుతానయ్యా అన్నప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు? ఒక మనిషి చనిపోయి బ్రతికి ఇల్లు వాక్యం చెప్పినా కానీ లోకము నమ్మదు. లోకం నమ్మదు. ఎందుకని? అయినా కానీ ఎందుకని యేసుక్రీస్తు వాక్యం చెప్పిస్తున్నాడు? లోకం నమ్మదని తెలిసి యేసుక్రీస్తు వారికి, అయినా కానీ ఎందుకు వాక్యం చెప్పిస్తున్నాడు దేవుడు? ఎక్కడో దేవుడు మాట విని దేవుడి యొక్క లక్ష్యం ఉంచుతామని చెప్పేసి దేవుడు వాక్యాన్ని అని చెప్పిస్తూ ఉన్నాడు. మనం మాత్రం లోకంలో ప్రేమించుకుంటా, మనుషులు ప్రేమలు కోరుకుంటా, లోకంలో ధనాన్ని సంపాదించుకుంటా, లోకంలో మంచి మంచి విందులు తెలుసుకుంటా మనం ఉన్నామే. దేవుని చేస్తున్నాంగా, దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాంగా. అయితే బైబిల్ వాక్యం ఇంకొక మాట చూద్దాం. చూడండి, నేను లోక సములు కానట్టు వారును లోక సములు కారు కనుక లోకము వారిని ద్వేషించును. చాలు 17-14 చాలు. ఎవరు నడుచండి ఇక్కడ? వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఎవరికి ఇచ్చాడు వాక్యం? అందరికి ఇచ్చాడు వాక్యం. అందరికి ఇచ్చాడు కానీ వాక్యము అందుకే అన్నాడు అందరూ ప్రవేశించరయ్యా. అందరికి దగ్గర వాక్యం ఉంది. బైబిల్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంది లేదా? ప్రతి ఒక్కరి ఇంట్లో బైబిల్ ఉందా లేదా? అందుకే అన్నాడు ఇక్కడ వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధం కానట్టు వారును లోక సంబంధులు కారు. నేను లోక సంబంధం కాదయ్యా. నన్ను ఎవరైతే నమ్ముకున్నారో వారు కూడా లోక సంబంధులు కాదు. లోక సంబంధం అంటే ఈ లోకంలో తినాలి, ఈ లోకంలో సంపాదించుకోవాలి, ఈ లోకంలో గొప్పగా బతకాలి అని లోకంలో ఉన్న ఆలోచన. కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడ తినాలి, సంపాదించుకోవాలి, సుఖంగా బతకాలి ఎక్కడ ఆలోచించలేదే. అసలు యేసుక్రీస్తు వారు అసలు ఆలోచన లేదే. మనం ఎందుకని లోకంలో గొప్పగా బతకాలి, గొప్పగా సంపాదించుకోవాలి, గొప్పగా తినాలనిస్తున్నాం? అందుకే అన్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నారయ్యా. ఎవరు వాక్యం ఇచ్చినాడు? యేసుక్రీస్తు వారు ఎవరు వాక్యం ఇచ్చినాడు? దేవుని వాక్యం ఇచ్చి ఉన్నాడు. దేవుని వాక్యం మనందరికి దగ్గర ఉంది, మనందరి దగ్గర ఉంది కాబట్టి అన్నాడు. తర్వాత మాట ఏమన్నాడు? నేను లోక సమయం కానట్టు వారు లోక సమయాలు కారు. నువ్వు నేను దేవుని దగ్గరికి వెళ్తున్నామంటే లోకానుసారం ఉండకూడదు, లోకానుసారమైన మాటలు మాట్లాడుకోకూడదు, లోకానుసార క్రియలు కాదమ్మా. మన ఆలోచనలు మారాలి. ప్రార్థనకి వెళ్తున్నామంటే, దేవుని దగ్గరికి వెళ్తున్నామంటే మన క్రియలు మారాలి, మన ఆలోచన మారాలి, మన మాటలు మారాలి, మన బతుకు మారాలి. ఇంకా లోకానుసారం ఉంటూ నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నా అంటే అది నమ్మదగిన ప్రార్థనేనా? అది నమ్మదగిన జీవితమేనా?
ఒకసారి ఆలోచించు. నువ్వు కూడా ఆలోచించమ్మా. దేవుడు వాక్యం ఇచ్చాడు, నేను వాక్యాన్సాన్ని అడగమన్నాడు. నేను మాత్రం నేను లోకాన్ని జయించానమ్మా, నన్ను నమ్ముకున్న వాళ్ళు లోకాన్ని జయించారంటే నువ్వు లోకంతో స్నేహం చేయకుండా నువ్వు బతకట్లేదే. లోక స్నేహం కావాలి. లోకంతో అందరి ఇళ్ళలో ఏదైతే తెలియాలి, అందరి గురించి తెలియాలి, అందరూ ఏం సంపాదించుకున్నారో తెలియాలి, అందరూ ఏం కొనుక్కున్నారో తెలియాలి, అలాగే ఎంత డబ్బుందో తెలియాలి. ఇది లోక స్నేహం. యేసుక్రీస్తు వారు లోకంతో స్నేహం చేయమన్నా నేను. అందుకే నీకు వాక్యం ఇచ్చింది, అందుకేనా నువ్వు ప్రార్థనకి వెళ్ళేది. అందుకేనమ్మా ఎవరు ఎంత సంపాదించుకుంటున్నారు, ఎవరు ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవడం కోసమైనా ప్రార్థనకి వెళ్ళేది. ఇదేనమ్మా నీ ప్రార్థన జీవితం. అందుకే అన్నాడు ఇక్కడ, నేను లోక సమ్ములు కాదు, వారులో లోక సమ్ములు కాదు. ఎవరైతే లోక సమ్ములు కాదు వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. వారు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు. మొట్టమొదటిగా నువ్వు ఎత్తకాల్సింది ఏంటి భూమి మీద? దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని ఎత్తకాలి. ప్రార్థనకి వెళ్తున్నాం అంటే కాదు, దేవుని నీతి ఏది నీలో? దేవుని నీతి ఏదమ్మా? మనిషి ముందు పొగుడుతావు, మనిషి వెనకాల తిడతావు. ఇదేనా నీ బ్రతుకు దేవుని దగ్గర? ఇదేనా నీ జీవితం దేవుని దగ్గర? దేవుడు నీకు వాక్యం ఇచ్చాడు నమ్మి, కానీ నువ్వు వాక్యాన్ని నమ్మకుండా వాక్యాన్ని ఇష్టానుసారం చేసుకుంటా ఉంటే దేవుడు ఏమన్నాడు? నేను లోకాన్ని జయించానయ్యా, నా బిడ్డ కూడా లోకాన్ని జయించాడు. లోకాన్ని జయించబోయే పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్తాం? అందుకే అన్నాడు, కొంతమంది నా రాజ్యంలో ఉండేది, కొంతమంది నా రాజ్యంలో ఉండేది. ఎవరు? వాక్యాన్ని నమ్మి వాక్యాన్ని నడిచిన వాళ్ళు. నా ఇష్టానుసారం నేను జీవిస్తానంటే రేపొద్దున దేవుడు అడుగుతాడు, ఆ శరీరం నీది కాదమ్మా, దేవుడు ఇచ్చింది. ఆత్మ నీలో ఉన్న ఆత్మ దేవుందమ్మా, నీదంటూ ఏమీ లేదు. రేపొద్దున ఆ దేహానికి శిక్ష కూడా అలాగే ఉంటుంది. అందుకే అంటున్నాడు, ఎవరికైతే దేవుడు వాక్యం ఇచ్చాడు ఆ వాక్యాన్ని చాలా భద్రంగా కాపాడుకోవాలి. అలాగే చివరిలో ఒక మాట చెబుతా ఉన్నాడు, ఏమన్నాడు? నేను లోక సమ్ములు కానట్టు వారును లోక సమ్ములు కాదు కనుక లోకం వారిని ద్వేషించును. నేను లోకం ద్వేషిస్తుందా? లోకం ప్రేమిస్తుంది. నేను గుర్తుపెట్టుకో. లోకంతో నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా? లోకం నిన్ను ద్వేషిస్తుందా? యేసుక్రీస్తు వారిని ద్వేషించిందిగా. అయితే నువ్వు దేవుని నమ్ముకుని నేను ద్వేషించట్లేదు. నువ్వు దేవుని అడిగాడు, నేను ఎందుకు లోకం ద్వేషించట్లా అంటే నీలో ఇంకా లోకానుసార జీవితం ఉంది, ఇంకా లోక క్రియలు ఉన్నాయి కాబట్టి, లోకంతో స్నేహం చేస్తున్నావు కాబట్టి నువ్వు దేవుని బిడ్డవు కాదు. యేసుక్రీస్తు వారు నమ్ముకున్న బిడ్డలనే లోకం ద్వేషిస్తుంది. అదే అన్నాడు ఇక్కడ, వారిని లోకం ద్వేషిస్తాయా, వారి మీద నిందలేస్తుంది, వారిని దౌర్జన్యం చేస్తుంది, అన్నీ చేస్తుంది. ఎందుకని? లోకస్తులు కదా వాళ్ళు. దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు? ఎక్కడ అవమానించాలా, ఎక్కడ నిందలేయాలా, ఎక్కడ లోనిపోని మాటలు మాట్లాడాలా, ఎక్కడ అన్యాయంగా జీవించాలా అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తుంటారు. కానీ దేవుని బిడ్డలు ఆలోచిస్తుంటారు, మనం ఈ లోకస్తులు కాదు, మనం ఈ లోకంలో ఎంత ఏం చేయాలా, కోత ఏం తీసుకెళ్ళి లోకంలో ఉన్నాం. ఉండాల్సిన బాధ్యత ఎలా ఉండాలి? నీతి కలిగి ఉన్నామా, పరిశుద్ధం ఉన్నామా, పౌరుషం కలిగి ఉన్నామా లేదా? ఇది కావాలి, ఇది కావాలి, ఇలాంటి జీవితం కావాలి. అందుకే యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను రక్షించి అలాంటి పౌరుషం లేని జీవితం జీవిస్తా. నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను వాక్యం వింటున్నాను, నేను కాలు వింటున్నాను అంటే ఉపయోగం? లోకంతో స్నేహం చేస్తూ ఉన్నాము, లోకంతో కలుస్తూ ఉన్నావుగా. లోకంలో ఉండాలి. ఎలా ఉండాలి? లోక మాలిన్యం అంటకూడదు, లోకంలో మాలిన్యం అంటకూడదు, లోక క్రియలు అంటకూడదు, లోక తలంపులు అంటకూడదు. అది జీవితం అంటే. అలాంటి జీవితం జీవిస్తున్నావా? లోకంతో స్నేహం చేస్తూ ఉన్నాం, లోకంతో కలుస్తూ ఉన్నాం, లోక మాటలు మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కడ నువ్వు దేవుని మాటలు భయపడేది? ఎక్కడ దేవుని నీతిని నువ్వు జరిగిస్తుంది? అందుకని వారి లోకం ద్వేషిస్తాయా? ఎంతో ద్వేషిస్తున్న లోకం
కొద్ది మందినే ద్వేషిస్తుంది. అందరం ద్వేషించరు. ఎందుకని? ఆ లోకంలో ఉన్న వాళ్ళందరూ వాడు కాబట్టి వాటిని ద్వేషించరు. ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉన్నారో వారిని మాత్రమే లోకం ద్వేషిస్తుంది. వాక్యం మనకు అర్థమైతే ధనుని, వాక్యంలో ఉన్న మాటలు అర్థమైతే ధనుని. కానీ దేవుడు వాక్యంలో మనం హెచ్చరిస్తూ ఉన్నాడు, అయ్యా దేవుని బిడ్డ లోకం ద్వేషిస్తాయా? ద్వేషిస్తుంది. ఎందుకని? వాళ్ళ మాటలు కానీ వాళ్ళ క్రియలు కానీ మనకు ఎలా ఉంటాయి? చాలా వ్యత్యాసంతో కూడుతుంది. వాళ్ళతో వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ పనుల్లో కానీ లోకస్తుల మాటలు కలవడం కానీ ఏమి జరగదు. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని బిడ్డగా జీవించడం నేర్చుకోవాలి, పౌరుషంగా జీవించడం నేర్చుకోవాలి. అది మనకి ఇచ్చిందని. అది అలా ఉండాలని దేవుడు నీకు నాకు రక్షణ ఇస్తే, వాక్యం ఇస్తే దాన్ని నువ్వేం చేస్తున్నావు? లోకంతో కలిపేసుకుని, దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా, ప్రేమ స్వరూపి కదా. అయితే యేసుక్రీస్తు వారు లోకాన్ని ప్రేమించరా, లోకంలో ఉన్న పాపిని ప్రేమించాడు. అది అర్థమవుతున్నా? లోకానికి కూడా రక్షణ, లోకంలో ఉన్న మనిషికి ఇచ్చాడు ఆ రక్షణ. వాక్యం ఇచ్చింది కూడా లోకానికి కాదు, నీకు ఇచ్చాడు. నేను లోకంతో స్నేహం చేస్తాను అంటున్నామంటే అర్థం ఏంటి? ఇంకా అంటే లోక క్రియలు, లోక మాటలు, లోకంలో ఉన్న ఆలోచనలు మారల. పేరుకు మాత్రం దేవుని పెట్టని చెప్పుకుంటున్నావు కానీ నీలో లోకానుసారం జీవితం ఇంకా మారలేదు. అందుకే అన్నాడు ఇక్కడ, ఏమన్నాడు? అలాగే ఇంకో మాట చూద్దాం బైబిల్ వాక్యంలో. యోహాను